ఆయన వచ్చి నన్ను పిలిచాడు. ఏమండి ఎస్ఎన్ గారు, మా ఇంటికి అర్జెంటుగా 5 రావాలి మీరు. ఎందుకని? అక్కడికి వచ్చిన తర్వాత చెప్తారండి. సరే పిలిచాడు కదా వెళ్దాం, ఖాళీగా ఉన్నాను కదా అని వెళ్ళాను. అబ్బాయిని పిలిచి అడిగాను, బాబు నాన్నగారు పిలిచారు నన్ను, ఎందుకు పిలిచినట్టు అని. ఏం లేదండి, పక్కన స్థలం కొనబోతున్నాం, దాని సంగతి ప్రార్థన చేపిస్తాను, పిలిచుంటాడండి అన్నాడు. ఓకే అనుకున్నా. అంతలో పిలిచిన ఆయన భార్య వచ్చింది. ఏంటమ్మా నన్ను పిలిచారు, ఏం సంగతి అని. కాదండి, కొత్త డైనింగ్ టేబుల్ అది కొన్నారండి, 3 లక్షల రూపాయలండి, దానికి ప్రార్థన చేపిస్తాను పిలిచుంటాడండి అని ఆమె అలా వెళ్ళింది. ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఆ ఇంట్లో సిన్సియారిటీ, యథార్థత లేదు. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు పట్టు విడుపులు ఉండాలి. వ్యక్తులు ఒకరినొకరిని సహించాలి, క్షమించాలి, ఒకరినొకరు భరించాలి. అప్పుడు అది కుటుంబంగా కట్టబడుతుంది.